ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ విద్యాలయాల్లో చదవాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్తో కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మామండ్ల అక్షర కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన అక్షర ఇల్లంతకుంట మండలం కొండాపూర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. తండ్రి రవీంద్ర సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కావడంతో అక్షర కూడా తన వంతు సామాజిక బాధ్యతతో విద్యా వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. నా పేరు అక్షర. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా హాస్టల్ పేరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇల్లంతకుంట కేజీబీవి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాల చదివిరనుకో, ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా మెరుగుపడతాయి. ఇప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు చాలా హాస్టల్ తిరిగినాను. అక్కడ కూడా అంత మన బెడ్స్ మంచిగా ఉండయి, ఏం సరిగ్గా ఉండే, ఫుడ్ మంచిగా ఉండదు, మేడమ్స్ కూడా చదువు కూడా చక్కగా చెప్పరు కొంతమంది కొన్ని స్కూళ్ళల్లో. అందుకే నేను ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో చదివిరనుకో, ప్రజాప్రతినిధుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు చదివిరనుకో, వాళ్ళు ఎంకరికి వస్తారన్న భయంతో మేడమ్స్ అందరూ మంచిగా చదువు చెప్పుకుంటూ ఫుడ్ మంచిగా ఉంటుంది, బెడ్స్ వస్తాయి. అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. వాచ్మెన్ నుంచి కలెక్టర్ పిల్లల వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. సర్పంచ్, ఎంపీ, ఎమ్మెల్యే అందరూ, సీఎం వరకు, ప్రధానమంత్రి వరకు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదవాలి. కలెక్టర్ కి రాసిన అందరికి ఇస్తాను. కలెక్టర్, ఎమ్మెల్యే, సీఎం అందరికి ఇస్తాను.